దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో రీతిగా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అదుపాటు అంతా కలిసి స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న ఆత్మీయులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా చాలా సంతోషం. రండి, ఏ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకలే వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచిరండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ప్రతి జీవిని కూడా మీరు బలపరుచుని స్తోత్రాలు. నేను కొనియాడుతూ గణపరుచుని బిడలను సకల ఐశ్వర్యాలతో నింపుతున్న స్తుతులు చెల్లిస్తున్నా. ఆధ్యాత్మిక కార్యక్రమం నీ మాటలు అనేకమైన హృదయాలు నింపుతున్నాయి. అందుని బట్టి నీ స్తోత్రాలు. బలహీనులను బలపరుస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి. నీ స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృపలో నడిపించి బలపరచు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, ఇక్కడ చదవనటువంటి మాటలు జాగ్రత్త మనం గమనిద్దాం. ఇశ్రాయేలులకు రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి దావీదు దేవుని పక్షంగా లేక దేవునితో కలిసి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానములో అనేక మంది రాజులు శత్రువులతో యుద్ధం చేసి విజయం పొందినటువంటి మహాగణుడు. ఇక్కడ ఈ అధ్యాయము చివరి దినాల్లో మాటలు ఇవి. ఫిలిష్తీయుల మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న యుద్ధము, ఆ తర్వాత సంఘటన అంతా కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఎవరైతే ఆ ఫిలిష్తీయులు దాన్ని దాటుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు బావిలో ఉన్న నీళ్లు తీసుకుని వస్తే నేను త్రాగుతానంటాడు. అయితే ఒక 3 బలాఢ్యులు వెళ్తారు. ఆ పేర్లు క్రింది వచ్చులో ఉన్న చదవండి. అది తెచ్చిన తర్వాత ఆ నీళ్లు త్రాగడానికి ఇష్టం లేక దేవుని పారబోసాడట. వీళ్ళ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏది మన జీవితంలో బెత్లెహేము బావిలోని నీళ్ల వలె ఉంది? ప్రేమ ఉందా? సంతోషమా? స్నేహమా? లేక ఆధ్యాత్మిక ఆశీర్వాదమా? ఏది ఉంది బెత్లెహేము నీళ్లలాగా? వీటిని మనము సొంతం చేసుకొని మన మట్టుకు మనమే అనుభవిస్తున్నామా? లేకపోతే వాటిని ఇతరులకు కూడా పంచుతున్నామా? గమనించాలి. మన సొంతానికి, మన సంతృప్తి కొరకు కావాలనుకున్న వాటిని మనము దేవుని కొరకు ప్రత్యేకించగలమా? ఇది ఎవ్వరు కూడా చేయలేని పని. ఇది నా కొరకు అని మనము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో దేవుని కొరకు దానిని మనము ప్రత్యేకించలేము. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మనము మన సంతృప్తి కొరకే వాటిని మనం ఉపయోగించుకోవడం అనేది దేవుని చిత్తం ఏమాత్రం కూడా కాదు. నిన్నెందుకు ఆశీర్వదిస్తున్నాడు ఆయన? నిన్నెందుకు దీవిస్తున్నాడు ఆయన? నీ మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు ఆయన అంటే, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి, ఆ దీవెన ఇతరులకు అందించాలి, ఆ ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాటిని మనము మళ్ళీ దేవుని కొరకు దారిపోయాలి. ఒకవేళ ఇది లోకం దృష్టిలో ఆ ఆశీర్వాదాన్ని వ్యర్థంగా చేసుకుంటూ ఉండొచ్చు. అరే ఏంట్రా, దేవుని నుండి గొప్ప ఆశీర్వాదం పొందుతున్నారు, తీరా చూసి ఏంటిలా చేస్తాం, అది వాళ్ళకి వ్యర్థమే. కానీ ఇది దేవునికి సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ దావీదు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. గమనించాలి జాగ్రత్తగా. మనము పొందుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అసలు మళ్ళీ నేను దేవునికి ఎలా ఇవ్వగలను? అసలు ఎలా ఇవ్వాలి? అసలు వాటి క్రమం ఏంటి? ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? మన మనస్సును మనం దిటవు చేసుకొని, మన మనస్సును మనం అధీనం చేసుకోవడం ద్వారా మనము చేస్తున్నటువంటి కొన్ని పనులు
దేవునిని తెలుసుకొనని వారికి, దేవుని ఎవరైతే తెలుసుకోరో వారికి ఎప్పటికీ అర్థం కావు, ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే మనుషులు తిరిగి చెల్లించలేరు అనేది వారి అభిప్రాయం. నేటి క్రైస్తవుడిగా, విశ్వాసిగా మన అభిప్రాయం ఏంటంటే మనము పొందుకున్న మనము తిరిగి మనం దేవుని కొరకు దారిపోయాలి. అది వాస్తవ క్రైస్తవ జీవితం. కానీ ఇక్కడ లోకంలో ఉన్న వారికి ఏమవుతుందంటే మనుషులు పొందుకుంటారు తప్ప తిరిగి వారు చెల్లించలేరని వారి అభిప్రాయం. మనుషులు ఎవరు కూడా పొందలేని మహద్భాగ్యాన్ని మనము పొందాము అని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా గుర్తించినప్పుడు మళ్ళీ ఆ భాగ్యం ఏదైతే పొందుకున్నామో దాన్ని మనం దేవునికే అప్పగించాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. మన చుట్టూ ఉన్నవారు మనలో ఉన్నటువంటి జీవజల నదులను రుచి చూసినప్పుడు, వాటిని త్రాగినప్పుడు ఏమండి దేవుడు మనకు అనుగ్రహించిన మహద్భాగ్యాన్ని మళ్ళీ తిరిగి మనం ఆయనకు అప్పగించామని దాని అర్థం. ఇంకా తిన్నామని చదివినది, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో అని కడుపులో నుండి జీవజలనదులు పారుతాయి. ఇవి మనము ఎప్పుడైతే ఇతరులు ఆ జీవజల ప్రవాహాలు రుచి చూస్తారో అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యాన్ని మనం తిరిగి ఆయనకి అప్పగించామని అర్థం. దేవుని స్తోత్రం చెప్పాలి కదా, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం ఇతరులకు ఇవ్వకపోతే అవి మన సొంతానికి, మన స్వలాభానికి, మన కొరకు మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే అవి మనలో అత్యాశకు, దురాశకు కారణమవుతాయి. దేవునికి ఇవ్వలేనివి ఎన్ని ఉంటే మనలో ప్రయోజనం ఏంటండి? ఆయన ఇచ్చాడు ఉచితంగా, పొందుకున్న మరల దాన్ని ఇచ్చేయాలి తిరిగి. దేవునికి ఉపయోగపడనివి, దేవునికి ఇవ్వనివి, దేవునికి ప్రయోజనకరం లేవి మనలో ఎన్ని దాచుకుంటే ఏంటి ప్రయోజనం? పాడగల తలాంతి ఇచ్చాడు నీకు, వాక్యం చెప్పగల తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేయగల తలాంతి ఇచ్చాడు. ఇవి దేవుని కొరకు ఉపయోగించి మీరు దాచుకుంటే తిరిగి దేవునికి ఇవ్వకపోతే, నీకు ధనం ఇచ్చాడు ఏమండి, ఇవన్నీ తిరిగి ఇవ్వకపోతే దేవునికి ఏంటి ప్రయోజనం చెప్పాలి. ఒకసారి మనం అందరం కూడా చాలా తీవ్రంగా, తీక్షణంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన మన సొంతానికే ఉన్నట్లయితే, మన స్వలాభం కొరకే ఉపయోగించుకున్నట్లయితే అవి నిరుపయోగం అయిపోతాయండి, ఉపయోగకరంగా ఉండవు. వాటిని మనం ఇతరులకు ఇచ్చినప్పుడు మన మాధుర్యం అందరికీ తెలుస్తుంది కదా. మనం ఇవ్వకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నవారు దేవుని దర్శనాన్ని, ఆయన ఘనతను, ఆయన ప్రేమను ఎప్పటికీ తెలుసుకోలేరు. నువ్వు ఇవ్వాలి కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2-3 లీటర్ల తేనె మన ముందుంచారు. అది మనం రుచి చూస్తేనే ఆ సంతోషం అంటే మనకు తెలుస్తుంది. మనం ఆ సీసా అలాగే ఉంచి ఆ బాటిల్ ఓపెన్ చేయకుండా ఉంటే దానిలో ఉన్న మాధుర్యం మనకి ఎప్పటికీ తెలీదు, తెలుసుకోలేము. ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆ తేనె గ్లాసులోనో చేతిలోనో వేసుకుని టేస్ట్ చూస్తేనే, రుచి చూస్తేనే దాని మాధుర్యం ఏంటి తెలుస్తుంది. గమనించండి, మనకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన లాభాలు, మనం పొందుకున్నటువంటి దర్శనాలు, మనం పొందుకున్నటువంటి ప్రేమ, మనం పొందుకున్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదపు దీవెనలు, ఇవన్నీ ఇతరులకు పంచుకోవాలి. పంచుకోలేకపోతే పిల్లరా, ఇతరులు ఆయన విలువైన ప్రేమను, ఆయనకున్న ఘనతను, ఆయన నామ శ్రేష్టతను ఎప్పటికీ తెలుసుకోలేరు. తద్వారా నీవు మాత్రమే తెలుసుకుండి ఉండిపోతే దాని ద్వారా నీవు సంతృప్తి చెందలేవు. అంతేకాకుండా దేవుని నామాన్ని ఇతరులు ఎవ్వరు కూడా పంచలేని ఒక నిరుపయోగమైన వ్యక్తిగా మనం ఉండిపో. ఉదయకాలం నేను ప్రశ్న వేస్తున్నాను మనందరికీ ఒక ప్రశ్న: మన సంతృప్తిని ఇతరులకు పంచుతున్నామా? పంచలేకపోతే పిల్లరా, దేవుని చిత్తము కాదది, ఆయన ఆనందించు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన తిరిగి దేవునికి ఇచ్చేద్దాం, ఆయన కొరకు దారపోదాం, ఆయన కొరకు వాడబడదాం. తప్పనిసరిగా అద్భుతమైన ఆశీర్వాదాలు, మరింత తిరిగి రెట్టింపు మేళ్ళని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన నీ మాటలు వినడానికి కృపనిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. విలువైన, శ్రేష్టమైన, లోతైన మాటలు వింటున్నాను. అద్భుతము, నిజమే. ఆ మాటల యొక్క మాధుర్యం, ఆ రుచి మేము తెలుసుకోగలిగిన
మాలో ఉన్నటువంటి ఆ మాధుర్యము ఎంత విలువైనదో తెలుసు. అలాంటి ఆలోచన గ్రహింపు వింటున్న బిడ్డలందరికీ దయచేసి మా అందరినీ చేతికి అప్పగిస్తూ ఘనత మహిమ మీరు పొంది క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.